ఈరోజు వ్రాసుకోండి. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. అందరూ వీడియోస్ చూపించేయండి. అందులో వ్రాసుకున్నాను 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. ఇంగ్లీష్ లో 10 కమాండ్మెంట్స్. అందులో వ్రాసుకుందా అండి 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు అనే పదం, 10 ఆజ్ఞలు అనే మాట, 10 ఆజ్ఞలు అనే మాట నిర్గమ 34:28లోను, 34 అధ్యాయం 28వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 13 నుంచి 10 అధ్యాయం 4 వరకు, నిర్గమ 34 అధ్యాయం 28వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 13 నుండి 4 అధ్యాయం 13 నుంచి 10 అధ్యాయం 4 వరకు, 4 అధ్యాయం 13 నుండి 10 అధ్యాయం 4 వరకు భాగాలలో కనబడుతుంది. హెబ్రీ భాషలో 10 ఆజ్ఞలు అనే మాటకు 10 ఆజ్ఞలు అనే మాటకు 10 మాటలు అని 10 మాటలు అని ఉంది. ఈ 10 మాటలు అనే భాగాలు 10 మాటలు అనే భాగాలు నిర్గమ 20 అధ్యాయం 1 నుంచి 17 వరకు, నిర్గమాకాండం 20 అధ్యాయం 1 నుండి 17 వరకు, ద్వితీయోపదేశకాండం 5 అధ్యాయం 6 నుంచి 21 వరకు, నిర్గమ 20 అధ్యాయం 1 నుంచి 17 వరకు, ద్వితీయోపదేశకాండం 5 అధ్యాయం 6 నుంచి 21 భాగాలు, 5 అధ్యాయం 6 నుంచి 21లో ఉంది. ఉన్నవి అని రాసుకోండి. ఉన్నవి. సంఘపితరుడైన అగస్టిన్, సంఘపితరుడైన అగస్టిన్ 10 ఆజ్ఞలలో దేవుని సంబంధమైన ఆజ్ఞలు 3 మానవ సంబంధమైన ఆజ్ఞలు 7 అని చెప్పగా, ఇతర సంఘపితరుడు దేవుడు రెండు పలకల మీద 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు అని, 2 పలకల మీద 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు అని మొదటి పలకపై
మొదటి పలకపై మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి చెందినవి అని రెండవ పలకపై 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించినవి అని చెప్పిరి. పండితులలో ఆయా భేదాలు ఉన్నప్పటికీ ఆజ్ఞల సారాంశములో ఏ భేదము లేదు. ఈ 10 ఆజ్ఞల సారాంశాన్ని క్రీస్తు 2 ప్రధాన ఆజ్ఞలుగా చెప్పాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనం. కొండ మీద ప్రసంగములో ఈ ఆజ్ఞలలో కొన్నిటిని వివరించింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 32 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 32 వచనాలు. ఈ 10 ఆజ్ఞలు క్రైస్తవుల నీతి శాస్త్రానికి క్రిస్టియన్ ఎథిక్స్ అండి. క్రైస్తవుల నీతి శాస్త్రానికి బ్రాకెట్లో క్రిస్టియన్ ఎథిక్స్ బ్రాకెట్ క్లోజ్ చేసి మూలాధారాలుగా ఉన్నాయి. అది క్రమంగా వ్రాసుకుంటారండి. సింపుల్ గా వ్రాసుకోండి. 1, నీ దేవుడైన యెహోవాను నేనే. నిర్గమ 20వ అధ్యాయం 2వ వచనం. 2, విగ్రహమును చేసుకొనకూడదు. 20వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు.
ఇక్కడ వ్యర్థము అనే పదానికి ఆపోజిట్ పదం ఏదండి? గౌరవము. అంటే దేవుని నామాన్ని ఘనంగా చెప్పాలి, ఉన్నతంగా దాన్ని భావించాలి. గనుక సునాయాసంగా, సింపుల్గా, అగౌరవంగా, వ్యంగ్యంగా ఇలాంటిగా చేయకూడదు. ది రెస్పెక్ట్ అనమాట. గౌరవంగా దాన్ని మనం ఆ యొక్క పేరుని మనం ఉచ్చరించాలి లేక కాపాడాలి. 4వది సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించాలి. సబ్బాతును పరిశుద్ధ దినంగా ఆచరించాలి. సార్ మూడో దానికి రెఫరెన్స్ చెప్పాలి. ఆ 3వ దానికి రెఫరెన్స్ నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. తర్వాత సబ్బాతును అనగా విశ్రాంతి దినం. సబ్బాత్ అంటే ఏ రోజు అండి? వాళ్ళకి యూదులకి శనివారం, అంతే కదండి. 20వ అధ్యాయం 8వ వచనం. తర్వాత 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. 12వ వచనం, నరహత్య చేయకూడదు. 13వ వచనం, 7వది వ్యభిచరించకూడదు. 14వ వచనం, దొంగిలకూడదు. 8వది దొంగిలకూడదు. 15వ వచనం, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 9వది అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 16వ వచనం, పొరుగువానిది ఏది ఆశింపకూడదు. 17వ వచనం, అక్కడికి 10 ఆజ్ఞలు ప్రభు వారికి ఇచ్చాడండి. అండి నెక్స్ట్ రాసుకున్నా అండి. ఫరో అని రాస్తాం. ఫరో రాశారండి. ఫరో అందులో రాసుకుందండి, ఐగుప్తు చక్రవర్తులను ఫరో అని గౌరవంగా పిలిచేవారు. కొన్నిసార్లు బిరుదుతో పాటు పేరును ప్రస్తావించారు. రాజుల రెండవ గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 29వ వచనం. రాజుల రెండవ గ్రంథం 23వ అధ్యాయం
29వ వచనం, ఇర్మియా 44వ అధ్యాయం 30వ వచనం. 44వ అధ్యాయం 30వ వచనం. ఐగుప్తీయుల లౌకిక చరిత్రను చూడగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన గ్రీకు గ్రంథకర్త మనేతో పూర్వకాలము నుండి తన కాలం వరకు జీవించిన చక్రవర్తులను 31 రాజవంశాలుగా విభజించిన నేటికి ఆ క్రమంలో ఫరో రాజవంశముల లెక్కను అనుసరిస్తారు. అబ్రహాము కాలము నాటి ఫరో ఫరోను చూడగలం. ఆదికాండం 12వ అధ్యాయం 14 నుంచి 20. ఆదికాండం 12వ అధ్యాయం 14 నుంచి 20. యోసేపు కాలంలో ఉన్న ఫరో బ్రాకెట్లో ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం బ్రాకెట్ క్లోజ్ చేసి, యోసేపు కాలంలో ఉన్న ఫరో బహుశా 16 లేదా 17 రాజ్యవంశానికి చెందిన హెక్సాస్ అని కొందరు అంటారు. మరికొందరైతే ఇశ్రాయేలీయులను బాధపరిచిన ఫరో రామాసెస్ II తెలుగులో మనం రెండవ రామాసెస్ అనొచ్చు.
రోమన్ అంకెలో రామసిస్ట్ అని అంటారు. నిర్గమ 1వ అధ్యాయం 11వ వచనం. కొనసాగింపులో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన కాలములో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన కాలములో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన కాలములో ఉన్న ఫరో బ్రాకెట్లో నిర్గమ 5-14 అధ్యాయాలు 5-14 అధ్యాయాలు బ్రాకెట్ క్లోజ్ చేసి రామసేస్ కుమారుడైన మనెఫ్తా ఇశ్రాయేలీయులు కొనసాగింపులో ఇశ్రాయేలీయులు కాదేషు బర్నేయాలో ఉండగా వారి మీదకు దండెత్తి వచ్చిన వాడు ఈయనే అని వారి మీదకు దండెత్తికి వచ్చిన వారు ఈయనేనని పండితులు కొందరు చెప్పుదురు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 44-46 వచనం. ఏది మళ్ళీ చెప్పమంటారా బ్రదరు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనం. అవునండి, సంఖ్యాకాండం సంఖ్యాకాండం 14:45 అమ్మా. తర్వాత ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 44-46. నెక్స్ట్ రాసుకుంది. ఇరవై 21వ రాజవంశికుడు 21వ రాజవంశికుడు 21వ రాజవంశికుడైన ఫరో 21వ రాజవంశికుడైన ఫరో తన కుమార్తెను సొలొమోను రాజుకు ఇచ్చెను. రాజునకు ఇచ్చెను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. యోధారాజైన రెహబాము కాలములో యోధా రాజ్యం పైకి దండెత్తి వచ్చిన ఫరో షీషాకు
రాజుల మొదటి గ్రంథం 14 అధ్యాయం 25 వచనం. రాజుల మొదటి గ్రంథం 14:25. నెక్స్ట్ ఫరో నెకో. ఫరో నెకో. ఫరో నెకో బ్రాకెట్ లో రాజుల 2వ గ్రంథం 23 అధ్యాయం 20 వచనం. రాజుల 2వ గ్రంథం 23 అధ్యాయం 20 వచనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఫరో నెకో అను 26వ రాజవంశపు వాడు 26వ రాజవంశపు వాడు అష్షూరు వారి మీదకు దండెత్తి వెళ్ళినప్పుడు, అష్షూరు వారి మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు యోధా రాజైన అష్షూరు వారి మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు యోధా రాజైన యోషియా ఇతన్ని అడ్డగించి ఓడిపోయి చంపబడిన. రాసుకున్నాక 23 అధ్యాయం 30 వచనం. రాజుల 2వ గ్రంథం 23 అధ్యాయం 30 వచనం. నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకున్నప్పుడు ఐగుప్తుని ఏలిన ఫరో హోప్రా ఇర్మియా 44:30. ఇర్మియా 44:30. రాజు పేరు ఏంటి బ్రదర్? హోప్రా. ఐగుప్తుని ఏలిన హోప్రమ్మ. హోరేబు ఉంది కదమ్మా, హోరేబులో హో ఫ్రా, ఎఫ్రాతలో ఫ్రా, హో ఫ్రా. ఇర్మియా 44:30. తర్వాత హెడ్డింగ్ రాసుకున్నామా, ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం. అందులో రాసుకోండి. ప్రత్యక్ష గుడారంలో ప్రక్కన ఎవరు రాస్తారంటే నిర్గమాకాండం 25 అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు. చిన్న ఎక్స్ప్లెనేషన్. మనం ఫరోలు గురించి చూసాం కదండి. మరి ఫరోల్లో ఫరోలు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేశారండి. ఈ ఐగుప్తు దేశం హాము కుమారుడైన మిస్రాయిము అనే వాని నుండి ఉద్భవించిందని చరిత్రలో చూస్తామండి.
షేము, హాము, యాపేతు. అందులో హామునకు 4 కుమారులు. ఆ 4 కుమారులు ఆయన పేరు ఆ మిస్రాయిం. మిస్రాయిమి వారే మరి ఐగుప్తు దేశంగా ఆవిర్భవించారని మనం చూస్తూ ఉంటాం. మరి ఆనాటి కాలంలో వారు ప్రపంచాన్ని పాలించే పాలకులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచాన్ని పాలించిన పాలకులుగా వారు ఉన్నారండి. సుమారు మరి అబ్రహాము కాలము నాటికి మరి మనము ఫరో అనే వ్యక్తిని రాజును చూస్తూ ఉన్నామంటే, అబ్రహాము కాలంలో మనకు మెసొపొటేమియా నాగరికత ఉందండి. ప్రాచీన నాగరికతల్లో ఒకటి మెసొపొటేమియా నాగరికత. ఆ నాగరికత ప్రకారంగా మనం చూస్తే మరి ఆనాటి కాలంలో ఐగుప్తు ఆ రాజులు ఫరోలను పిలిపించుకుని భూమి మీద ఫరోయే దేవుడు అన్నంత ఆ స్థాయిలో వారు ఆ పదాన్ని, ఆ యొక్క పేరును పెట్టుకున్నారండి. గనుక మనకు ఈ విషయాలన్నీ కూడా మనము మెసొపొటేమియా నాగరికత అందులో మనం చూడొచ్చు. తర్వాత మెసొపొటేమియా నాగరికతకు అలాగే భారతదేశంలో ఉన్న సింధు నాగరికత, హరప్ప నాగరికత, మొహంజొదరో నాగరికత అనే నాగరికతల్లో కూడా అబ్రహాము కాలానికి ముందున్న ప్రజలు, అబ్రహాము కాలం తర్వాత ఉన్న ప్రజలు భారతదేశంలో మరి ఆ రోజుల్లో అఖండ భారతముగా భారతదేశము, నేపాలు, భారతదేశము, నేపాలు, పాకిస్తాను, బంగ్లాదేశు, శ్రీలంక ఇవన్నీ కూడా కలిసి ఉండేయండి. పెద్ద దేశంగా ఉండేవి. అప్పుడు ఏమనేవారంటే అఖండ భారతదేశము అనేవారు. తర్వాత వారు ప్రాంతాల వైజ్గా విడిపోయి దేశాలుగా అయ్యారు. గనుక ఇప్పుడు సింధు నాగరికత, మొహంజొదరో, హరప్ప నాగరికతలు ఎక్కడ చూస్తామంటే మరి పాకిస్తాన్లోను అలాగే భారతదేశ మరి సరిహద్దుల్లోను వాటిని మనం చూడొచ్చండి. ఆ రోజుల్లో అబ్రహాము కాలానికి ముందు, అబ్రహాం కాలం తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశానికి వచ్చి మరి వ్యాపారాలు చేసినట్లు కొన్ని ఆధారాలు మన సింధు నాగరికత ద్వారా మనకు చరిత్రలో తెలుస్తూ ఉంటాయండి. అవి నాగరికతలు అయ్యి. అయితే ఫరోలు వారు మరి ఆ రోజుల్లో చాలా ఆర్కిటెక్చర్ కానీ చక్కని విషయాలు కానీ వారు చక్కగా మరి చేశారండి. ఆ రోజుల్లో ఇప్పుడు అమెరికా డాలర్ అంటే చాలా విలువైందండి. ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటారు, అమెరికా డాలర్ సంపాదిస్తే మనం సంపన్నులం అవుతామని చాలా మంది కోరుకుంటారండి. కానీ ఆనాటి కాలంలో ప్రపంచవ్యాప్తిగా ప్రజలు కనీసం ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తు ధనాన్ని సంపాదించుకోవాలని ఆశపడేవారండి. అలాంటిది మోషే కాలంలో మనం చూస్తాం. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. కనుక ఆనాటి కాలంలో ఈ ప్రపంచవ్యాప్తిగా మరి ఐగుప్తు దేశ కార్యకలాపాలు అనేవి ఉండేవి కదండి. ఐగుప్తు ధనము అనేది ఆ రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన కరెన్సీగా చలామణిలో ఉండేది. తర్వాత ఈ ఐగుప్తుని పరిపాలన చేసినప్పుడు కొందరు హిక్సాస్ రాజులని వచ్చారండి. హిక్సాస్ రాజులు వారు స్వదేశీయులైన ఐగుప్తు రాజులను జయించి కొద్ది కాలం ఏలుబడి చేశారు. ఈ హిక్సాసు రాజు దేనికి చెందిన వారంటే వారు గొర్రెల కాపరులు. ఒకప్పుడు వారు గొర్రెల కాపరులండి. అలాంటి వారు సంపన్నులయ్యి, రాజ్యాధికారులయ్యి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకుని ఆ రాజ్యాలను స్వాధీనపరుచుకునేవారు. అలాగ వారు ఐగుప్తు దేశం మీద పడి ఐగుప్తు దేశాన్ని వశపరుచుకుని ఆ హిక్సాసు అనే రాజు
అతని తర్వాత వచ్చిన వారు కూడా స్వదేశీయులైన ఐగుప్తీయులను చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకని వారు అసహించుకున్నారండి. హిక్సాసు రాజులు అంటే వారికి అర్థం ఏంటంటే గొల్లవారు, గొల్లవారు లేదంటే కాపరులు అనే రాజులు మనల్ని చాలా కీడు చేశారు, మనల్ని చాలా హింస పెట్టారు. కనుక వారిని మనం ఇష్టపడకూడదు, అసహించుకోవాలి అని వారు అనేవారు. మన భారతదేశంలో బ్రిటిష్ వారిని మనం ఎలాగైతే అసహించుకుంటామో, ఆనాటి కాలంలో స్వజనులైనటువంటి ఐగుప్తీయులు మరి హిక్సాసు రాజులను అసహించుకునేవారు. అప్పుడు యోసేపు దగ్గరికి తండ్రి అయిన యాకోబు వస్తాడు, ఫరో దగ్గరికి తీసుకువెడతాడు. ఫరో అడుగుతాడు, నీ వృత్తి ఏంటి అన్నప్పుడు యోసేపు ఏమంటాడంటే, మరి మేము ఆ మందల కాపురలమని మీరు చెప్పండి, ఉన్నది ఉన్నట్టే చెప్పండి, మీరేమి దాయొద్దని చెప్తాడు. అయితే వాస్తవానికి గొర్రెల కాపరులు అని ఎవరైనా చెప్తే ఫరోలు వారితో సహవాసం చేయరండి. ఎందుకంటే హిక్సాస్ అనే రాజులు ఈ గొర్రెల కాపరులు వారిని పరిపాలనలో చాలా కష్టపెట్టారు కనుక వారిని ఇష్టపడేవారు కాదు. యోసేపు అయితే మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పేయండి, మేము పూర్వీకుల నుండి గొర్రెలను కాసుకునే వాళ్ళమని చెప్పండి అని చెప్తారు. కనుక ఐగుప్తీయులు చాలా హింసలు ఈ హిక్సాసు రాజుల కాలంలో పొందారు. తర్వాత మరలా స్వదేశీయులైన ఐగుప్తు రాజులే మరలా అధికారంలోకి వచ్చి ఫరోలుగా పరిపాలన చేసుకుంటూ వచ్చారండి. అయ్యో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు రాసుకోండి, ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో మనం రాసుకోండి. ఇరవై 25 నుంచి 40వ అధ్యాయం వరకు. ప్రత్యక్షపు గుడారం రాసుకోండి అందరూ. ప్రత్యక్షపు గుడారం దేవుని ప్రజలకు ఆయన సన్నిధి కాంతిగా ఇవ్వబడింది. అరణ్యములో వారు సంచారం చేస్తూ ప్రత్యక్షపు గుడారాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు మోసుకు వెళ్ళి సంచార గుడారముగా కలిగి ఉన్నారు. కొనసాగింపులో దేవాలయము కట్టడానికి ముందు వారికి ఆరాధనా స్థలం ప్రత్యక్షపు గుడారంగా ఉంది. మోషే కాలము నుండి సొలొమోను కాలం వరకు
మోషే కాలము నుండి సొలొమోను కాలము వరకు పరిశుద్ధత పరిశుద్ధత అనే విషయమై దేవుడు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షపు గుడారంలో దేవుడు వారికి అనుగ్రహించిన ప్రత్యక్ష గుడారంలో వారు బలులు సమర్పించేవారు. మోషే కాలము నుండి ఇశ్రాయేలీయులు బలులు అర్పించేవారు. ప్రత్యక్షపు గుడారం సీనాయి పర్వతం నుండి యోర్దాను నది వరకు యోర్దాను నది వరకు 30 సార్లు వేయబడి తీయబడింది. 30 సార్లు వేయబడి తీయబడింది. యోర్దాను నుండి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యోర్దాను నుండి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత షిలోహులో లేక షిలోహు వరకు 6 సార్లు వేయబడి తీయబడింది. మొత్తం 36 సార్లు వేయబడి తీయబడి మొత్తం 36 సార్లు వేయబడి తీయబడి స్థిరముగా షిలోహులో వేయబడింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఇశ్రాయేలీల అరణ్య సంచారం. అందులో రాసుకుందా అండి. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలు కానాను చేరే వరకు సుమారు 40 సంవత్సరాల పాటు ఆయా ప్రాంతాలలో మకాము వేస్తూ
కనానుకు చేరిరి. కనానుకు చేరిరి. ఆయా ప్రాంతాలలో బ్రదర్ ప్రయాణం చేస్తూ కనానుకు చేరిరి. అరణ్య ప్రయాణాలను గూర్చి సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో చూడగలం. నిర్గమాకాండములో పంచకాండములలో అరణ్యము దాని సంబంధిత మాట 280 సార్లు వాడబడింది. అది అగ్గకూడదండి. 280 సార్లు వాడబడింది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశింప బయలుదేరిన ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది. కానీ వారి అవిధేయత చేత అరణ్యములో కూలిరి. ఇద్దరు అనగా యెహోషువ కాలేబులు మొదటి తరపు వారి పిల్లలను అనగా రెండవ తరము వారిని కనానులోనికి తీసుకుని వెళ్ళిరి. కొనసాగింపులో రెండవ తరము వారికి దేవుని నిబంధనలను తిరిగి ఉపదేశించే క్రమాన్ని ద్వితీయోపదేశ కాండం అని పిలిచారు. కదండి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వెళ్ళారు కదండి. వాస్తవానికి అయితే
మరి భక్తులు ఏమంటారంటే 11 దినాల్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యోసేపు దగ్గర కాలంలో కరువు వచ్చినప్పుడు కనాను దేశంలో ఉన్న యాకోబు తన కుమారుల్ని ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి పంపినప్పుడు వారు వెళ్ళి వచ్చేస్తూ ఉండేవారు కదండి. 2 వారాలు ఆ గడువులో వెళ్ళి వచ్చేస్తూ ఉండేవారు. చాలా షార్ట్ పీరియడ్ అండి. వాళ్ళకు సాధారణంగా తక్కువ మంది కనుక అలా వెళ్ళి ఉండొచ్చు అని కొందరు, అంటే ఫాస్ట్ లో వెళ్ళారు వాళ్ళు. కానీ నింపాదిగా వెళితే, మామూలుగా వెళితే కనీసం ఒక 40 దినాలన్నా పడుతుందని కొందరు. కానీ ఇశ్రాయేలీలు అంత భారీ జనం, 6 లక్షలు పురుషులు, ఓటున్నవాళ్ళు, వారి భార్యలు, వారి పిల్లలు, సుమారు 20 లక్షల మంది జనమే ఉంటే వాళ్ళకు తగ్గట్టు మరలా ఇవన్నీ ఇది పశువులు, లేదంటే ఎడ్లు, గొర్రెలు, గాడిదలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అలా వెళ్ళే క్రమంలో సుమారు వారికి 40 సంవత్సరాలు పట్టేసిందని కొందరు అంటారు. కొందరు ఏమంటారంటే, అంటే వాక్యంలో మనం ఏం చూస్తామంటే, వారి అవిధేయత చేత దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు అని చూస్తారు. అది మనం నిర్గమాకాండం అన్నిటిలో చూస్తాం. కనుక నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏమి రాస్తారంటే యెహోషువ అని రాస్తుంది. యెహోషువ. యెహోషువ ఈయన గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్న తర్వాత, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు కదా, తర్వాత రాజరికం, రాజులు, అలాగా చక్కగా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముందుకు వెళదాం. బ్రదర్ గారు. ప్రార్థన చేసుకుని సినాప్టిక్ గాస్పెల్స్ విందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సినాప్టిక్ గాస్పెల్స్ మేము వింటూ ఉన్నాం. అందున్న అమూల్యమైన సంగతులను తేటగా మీరు మాకు బయలుపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకున్నామని యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రోమన్ అంకె 4 సేవకుని తిరస్కరించడంలో 1 సేవకుడి ఆవిష్కరణ, 2 పస్కా పండుగలో హెచ్చరికలు, 3 నాయకుల వ్యతిరేకత. 11:27 నుండి 12:44. పదకొండు 27 నుండి 12:44. అందులో అధికారాన్ని గూర్చిన ప్రశ్న. అధికారాన్ని గూర్చిన ప్రశ్న 11:27 నుండి 33. 11:27 నుండి 33. బి. ద్రాక్ష తోట యజమాని ఉపమానం. ద్రాక్ష తోట యజమాని ఉపమానం 12:1 నుంచి 12. 12:1 నుంచి 12. సి. పన్నుల విషయం. పన్నుల విషయం 12:13 నుండి 17. 12:13 నుండి 17. డి. పునరుత్థాన విషయం. పునరుత్థాన విషయం 12:18 నుండి 27. 12:18 నుండి 27. డిఈ. ఈ గొప్ప ఆజ్ఞ విషయం.
గొప్ప ఆజ్ఞ విషయం. 12:28 నుండి 34. 12:28 నుండి 34. ఈ ఎఫ్ యేసు మత నాయకులను ప్రశ్నించుట. యేసు మత నాయకులను ప్రశ్నించుట. మత నాయకులను ప్రశ్నించుట. 12:35 నుండి 37. 12:35 నుండి 37. జి యేసు మత నాయకులను ఖండించుట. యేసు మత నాయకులను ఖండించుట. 12:38 నుండి 44. 12:38 నుండి 44. 4, 3, 4 భవిష్యత్తును గూర్చిన హెచ్చరికలు. భవిష్యత్తును గూర్చిన హెచ్చరికలు. 13, 1 నుంచి 37. 13, 1 నుంచి 37. అందులో శిష్యులు అడిగిన ప్రశ్నలు. శిష్యులు అడిగిన ప్రశ్నలు. 13, 1 నుంచి 4. 13, 1 నుంచి 4. బి శ్రమల కాలం. బి శ్రమల కాలం. 13, 5 నుండి 23. 13, 5 నుండి 23. సి రెండవ రాకడ. 13, 24 నుండి 27. 13, 24 నుండి 27. డి అంజూరపు చెట్టు ఉపమానం. అంజూరపు చెట్టు ఉపమానం. 13, 28 నుండి 31. 13, 28 నుండి 31. ఈ మెలకువగా ఉండునట్లు హెచ్చరికలు. మెలకువగా నుండునట్లు హెచ్చరికలు. 13, 32 నుండి 37. 13, 32 నుండి 37. 5 సేవకుని శ్రమలు. సేవకుని శ్రమలు. 14, 1 నుంచి 15, 47. సేవకుని శ్రమలు. 14, 1 నుంచి 15, 47. యేసును చంపడానికి నాయకుల కుట్ర. యేసును చంపడానికి నాయకుల కుట్ర. 14, 1, 2 వచనాలు. 14, 1, 2 వచనాలు.
బి మరియ యేసును అభిషేకించుట. మరియ యేసును అభిషేకించుట. మరియ యేసును అభిషేకించుట. పద్నాలుగు 3-9. 14:3-9. సి యేసును పట్టివ్వాలని యూదా పథకం. యేసును పట్టివ్వాలని యూదా పథకం. యేసును పట్టివ్వాలని యూదా పథకం. పద్నాలుగు 10-11. 14. పది 11. డి పస్కా సిద్ధపరచుట. పస్కా సిద్ధపరచుట. పస్కా సిద్ధపరచుట. 14:12-16. 14:12-16. ఈ పస్కా ఆచరించుట. పస్కా ఆచరించుట. పస్కా ఆచరించుట. 14:17-21. 14:17-21. ఎఫ్ ప్రభురాత్రి భోజన స్థాపన. ప్రభురాత్రి భోజన స్థాపన. పద్నాలుగు 22-25. జి పేతురు అబద్ధమాడతాడని ముందే సూచించుట. పేతురు అబద్ధమాడతాడని ముందే సూచించుట. 14:26-31. 14:26-31. జిహెచ్ గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన. 14:32-42. 5 యూదా యేసును పట్టి ఇచ్చుట. యూదా యేసును పట్టి ఇచ్చుట.
14:43 నుండి 52. 14:43 నుండి 52. ఐజే యేసు విచారణ. యేసు విచారణ. 14:53 నుండి 15:14. యేసు విచారణ 14:53 నుండి 15:14. జేలో స్మాలు 1. సన్హెడ్రిన్ సభ యేసును విచారించుట. సన్హెడ్రిన్ సభ యేసును విచారించుట. 14:53 నుండి 65. 14:53 నుండి 65. 2. పేతురు యేసును కాదనుట. పేతురు యేసును కాదనుట. 14:66 నుండి 72. 14:66 నుండి 72. 3. పిలాతు యేసును విచారించుట. పిలాతు యేసును విచారించుట. పిలాతు యేసును విచారించుట. 15:1 నుంచి 14. 15:1 నుంచి 14. కే జేకే యేసును కొట్టుట. యేసును కొట్టుట. 15 నుండి 23. 15 నుండి 23. కేఎల్ యేసును సిలువ వేయుట. యేసును సిలువ వేయుట. 15:24 నుండి 41. 15:24 నుండి 41. ఎం యేసు సమాధి. ఎం యేసు సమాధి. 15:42 నుండి 47. 15:42 నుండి 47. ఇప్పుడు రోమన్ అంకె 5 సేవకుని పునరుత్థానం. సేవకుని పునరుత్థానం 16:1 నుంచి 20. 16:1 నుంచి 20. యేసు పునరుత్థానం. యేసు పునరుత్థానం 16:1 నుంచి 8. 16:1 నుంచి 8. యేసు దర్శనం. యేసు దర్శనం
16:9-18. 16:9-18. సి. యేసు ఆరోహణం. సి. యేసు ఆరోహణం. 16:19-20. రైట్. ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపు. ఈ గ్రంథం ప్రస్తుత కాలానికి అన్వయింపు. 1. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారం. 2. ప్రభువైన యేసుక్రీస్తు మన ముందు ఉంచిన సవాలు. మన ముందు ఉంచిన సవాలు. 3. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త సర్వలోకములో ప్రకటించుట. సువార్త సర్వలోకములో ప్రకటించుట. రైట్. సినాప్టిక్ గాస్పెల్స్. 3వ పుస్తకం లూకా సువార్త. లూకా సువార్త. లూకా సువార్త. ప్రత్యేక లక్షణములు. లూకా సువార్త ప్రత్యేక లక్షణములు. లూకా రాసిన దానంతటిలో తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. లూకా రాసిన దానంతటిలో తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. 1. లూకా సువార్తను సర్వజనీన సువార్త అనవచ్చు. రెడ్ పెన్తో రాసుకుంటే మంచిది. లూకా సువార్తను సర్వజనీన సువార్త అనవచ్చు. ఎందుకంటే సర్వజనీన అనుటకు కారణమేమనగా కింద రాసుకో. సర్వజనీన అనుటకు కారణమేమనగా లూకా ఒక్కడే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. లూకా ఒక్కడే సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అనే మాటలు రాశాడు. అనే మాటలు రాశాడు.
3:6 యూదులకు సంబంధించిన తేదీల కంటే ముందు రోమన్ తేదీలు పేర్కొన్నాడు. ముందు రోమన్ తేదీలు పేర్కొన్నాడు. మూడు ఒకటి తన సువార్తను ప్రపంచవ్యాప్త భావనతో ముగించాడు. తన సువార్తను ప్రపంచవ్యాప్త భావనతో ముగించాడు. 24:47 2 లూకా అన్యజనులను ఉద్దేశించి వ్రాసిన సువార్త అని అంటారు. లూకా అన్యజనులను ఉద్దేశించిన వ్రాసిన సువార్త అని అంటారు. ఆయన పాత నిబంధన ప్రవచనాలు దాని క్రింద ఆయన పాత నిబంధన ప్రవచనాల జోలికి అంతగా పోలేదు. పాత నిబంధన ప్రవచనాల జోలికి అంతగా పోలేదు. ఎందుకనినా తన మనసులో ఉన్న అన్ని పాఠకులకు అవి అర్థం కావు. ఆ రోజుల్లో అన్యులనేకులు సువార్తకు విధేయులై విస్తరించి రక్షణ పొంది విశ్వసిస్తూ ఉన్నారు. మూడు లూకా సువార్తను ప్రార్థనా సువార్త అని కూడా అంటారు. లూకా సువార్తను ప్రార్థనా సువార్త అని కూడా ఇతర సువార్తికుల కంటే లూకా
ఇతర సువార్తికుల కంటే లూకా యేసు ప్రార్థన చేస్తున్నట్లు చూపించాడు. యేసు ప్రార్థన చేస్తున్నట్లు చూపించాడు. ఒకటి, బాప్తిస్మము పొందిన తరువాత ఆయన ప్రార్థించాడు. బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన ప్రార్థించాడు. 3:21. 2, ఏకాంత స్థలములో ప్రార్థించాడు. ఏకాంత స్థలములో ప్రార్థించాడు. 5:16. 3, శిష్యుల ఎంపికకు ముందు రాత్రి అంతా ప్రార్థించాడు. శిష్యుల ఎంపికకు ముందు రాత్రంతా ప్రార్థించాడు. 6:12. 4, రూపాంతర కొండ మీద ప్రార్థించుట. రూపాంతర కొండ మీద ప్రార్థించుట. 9:29. 9:29. 5, సిలువలో మరణించే చివరి క్షణాల్లో కూడా ఆయన ప్రార్థించాడు. 23:46. 23:46. 6, 3 పర్యాయాలు ఉపమానాలలో ప్రార్థన ప్రాధాన్యత నొక్కి చెప్పాడు. ఉపమానాలలో ప్రార్థనా ప్రాధాన్యత నొక్కి చెప్పాడు. 11:5-13. 11:5-13. 18:9-14. 18:9-14. 1-8. 4, లూకా సువార్త స్త్రీల సువార్త అని కూడా చెప్తారు. లూకా సువార్త స్త్రీల సువార్త అని కూడా చెప్తారు. క్రింద ఈ సువార్తలో చెప్పిన జన్మ గాథలు
జన్మగాథలు, మరియ దృక్పథము నుండి పేర్కొన్నవి. మరియ దృక్పథము నుండి పేర్కొన్నవి. మరియా మార్తలు యేసును తమ ఇంటికి ఆహ్వానించిన గాథ. మరియా మార్తలు యేసును తమ ఇంటికి ఆహ్వానించిన గాథ. 10:38 నుండి 41. పది 38 నుండి 41. స్త్రీల పట్ల ఆయన చూపిన ఆదర అభినందనలు లేక ఆదర అభిమానములు. స్త్రీల పట్ల ఆయన చూపిన ఆదర అభిమానములు. నాయీనను విధవరాలు పట్ల. నాయీనను విధవరాలు పట్ల 7:11 నుండి 17. 7:11 నుండి 17. పాపాత్మురాలైన స్త్రీ పట్ల. పాపాత్మురాలైన స్త్రీ పట్ల 7:36 నుండి 50. 7:36 నుండి 50. యేసు అనుచరులు స్త్రీలు వెంబడించినట్లు లూకా మాత్రమే వెల్లడించాడు. యేసు అనుచరులు స్త్రీలు వెంబడించినట్లు లూకా మాత్రమే వెల్లడించాడు. 8:1 నుంచి 3. 8:1 నుంచి 3. హన్నా 2:36. 2:36. 5. లూకా సువార్త ఆనంద సువార్త అని అంటారు. లూకా సువార్త ఆనంద సువార్త అంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న సంగతులు, వ్రాసుకున్న సంగతులు తేటగా గ్రహించి మీకెంతో మహిమ తేగలుగునట్లు సిద్ధపరచమని సినాప్టిక్ గాస్పెల్స్లో ఉన్న వాస్తవిక సత్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.